దేశమంతా డీలిమిటేషన్ గోల, మహిళా రిజర్వేషన్లపై చర్చ. కానీ ఇంటర్నెట్ ను ఓ వార్త ఊపేస్తోంది. కత్తిలాంటి ఆంటీకి కత్తిలాంటి కుర్రాడు పడిపోయాడు. ఇదేం స్టోరీ అనుకుంటున్నారా? ఇప్పుడు నేషనల్ వైడ్ వైరల్ న్యూస్ ఇదే. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా పట్టణానికి చెందిన ఒక 21 ఏళ్ల కుర్రాడికి ఇన్స్టాగ్రామ్ లో ఓ ఆంటీ పరిచయం అయింది. ఆమె చూడటానికి రిటైర్ అయిన హీరోయిన్ లా ఉంది. మనోడేమో హీరో ఎంట్రీకి రెడీ అయిన వాళ్ళ ఉన్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఫ్రెష్ గా ఏదైనా ఉద్యోగం చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. జీవితంలో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు. ఓసారి తనకు ఇష్టమైన యువతిని ఫాలో చేశాడు కూడా. కానీ వారి ప్రేమ ముందుకు సాగలేదు. కానీ ఇన్స్టాలో మాత్రం చాటింగ్ కలిసింది. ఆ తర్వాత చూపులు కలిశాయి, మాటలు కలిశాయి. చివరకు ఒకరంటే ఒకరు పడి చచ్చేంత ఇష్టపడ్డారు. ఇంకేముంది, ఆ ఆంటీ దగ్గరకు పరిగెత్తాడు. ఇద్దరు కలుసుకున్నారు. ఇది విషాదం లేని గీతాంజలి కథలానే ఉంది. కాకపోతే అతనికి 21, ఆమెకు 40 ఏళ్లు దాటాయి. ఇద్దరి మధ్య గ్యాప్ అటు ఇటుగా 19 ఏళ్లు. రౌండ్ ఫిగర్ చేస్తే 20. కానీ ఆమె అందానికి అతను దాస్తోహమయ్యాడు. ఆ కుర్రాడి వయసుకు, ఫ్రెష్నెస్ కు, చూపించే ప్రేమకు ఇన్స్టంట్ గా ఇన్స్టాలో పడిపోయింది. ఎక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఆమె భర్త చనిపోయాడు. పిల్లల గురించి తెలియదు. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ఆ కుర్రాడు ఓ రోజు సాయంత్రం ఇంటికి రాలేదు. ఆ కుర్రాడి తల్లి ఫోన్ చేస్తే రేపు వస్తాలే అన్నాడు. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నానని చెప్పాడు. సరేననుకుంది తల్లి. కానీ ఆ మరునాడు ఆ తర్వాత కూడా అదే మాట చెప్పాడు. ఆ తర్వాత అసలు ఫోనే కలవలేదు. తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఇక తండ్రి అంటే ఆ కుర్రాడికి వచ్చా, కానీ అతనే మళ్లీ తండ్రి కాబోతున్నాడని ఇంట్లో వాళ్లకు చెప్పలేడు. కానీ తమ కొడుకు ఎవరినో ప్రేమించాడని తల్లిదండ్రులు భావించారు. అయితే తల్లికి ఆ కుర్రాడు చాలా దగ్గర. చివరకు తల్లి ఓ మెసేజ్ పెట్టింది. నీ ఫోన్ కలవడం లేదు, ఈ మెసేజ్ చూస్తే కాల్ చెయ్యి, నీ మీద బెంగగా ఉంది. ఈ రోజు వరకు చూసి పోలీసులకు ఫిర్యాదు చేద్దాం అనుకుంటున్నామని మెసేజ్ పెట్టింది. దీంతో రాత్రి సమయంలో ఫోన్ ఆన్ చేయగానే తల్లి మెసేజ్ చూసి భయపడి ఫోన్ చేశాడు. అమ్మా, నేను పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో ఆగ్రాలో ఉన్నానని చెప్పాడు. అడ్రస్ కూడా చెప్పుకొచ్చాడు. అయితే నువ్వు తప్ప నా దగ్గరకు ఎవ్వరూ రావద్దు, వస్తే మాత్రం నేను నీకు దొరకనని బెదిరించాడు. దీంతో తల్లి భయపడి, నీ ప్రేమ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను, కోడలను తీసుకుని రమ్మని మెసేజ్ పెట్టింది. కానీ అతని నుంచి రెస్పాన్స్ లేదు. దీంతో తల్లి తన కొడుకు పెట్టిన అడ్రస్ చూసింది. ఆగ్రాలో ఉన్నాడు. సరే, కొడుకు బాగుంటే చాలు, కోడలను తీసుకొచ్చుకుందామని వెళ్ళింది. కొడుకుకి ఆగ్రా వచ్చానని చెప్పింది. తానే క్యాబ్ బుక్ చేశాడు. తీరా తల్లి కొడుకు దగ్గరికి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్లగానే ఓ యువతి కనిపించింది. కానీ ఆమె ఎవరో అనుకుంది. అయితే ఆ యువతి ఆ యువకుడి తల్లికి నమస్కరించింది. ఏదోలే ఆ ఇంటి సంస్కారమేమో అనుకుంది ఆ కొడుకు తల్లి. నీ భార్య ఎక్కడరా అని అడిగింది. ఈమెనే ఆమె అని చూపించాడు. అంతే, ఆమెకు మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే చూడడానికి సూపర్ గా ఉంది, కానీ ఏజ్ మాత్రం ఆమె కంటే మహా అయితే ఓ 4 ఏళ్లు అటు ఇటుగా ఉంటుంది అంతే. ఆమె వెంటనే, ఈ ముసలదాన్ని ఎలా చేసుకున్నవరా, నీకు గాని పిచ్చి పట్టిందా అని కొడుకుని తిట్టింది. అమ్మా, ఆమె నా భార్య, ఆమెను అలా అంటే ఒప్పుకోను, నా జీవితం ఆమెతోనే అన్నాడు. తల్లి పెద్ద గొడవే పెట్టుకుంది. అక్కడే కూర్చొని ఏడ్చేసింది. కానీ తాను మాత్రం తన భార్యతోనే ఉంటానన్నాడు. తల్లి వద్దని చెప్పింది. ఆమెను కూడా తన కొడుకును వదిలేయాలని కోరింది. కానీ మేం ప్రేమించుకున్నామని చెప్పడంతో ఆమెతో కూడా కుర్రాడి తల్లి గొడవ పెట్టుకుంది. భర్తకు ఫోన్ చేసింది. విషయం చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఎంత బ్రతిమలాడినా తిట్టినా కూడా ఆమెను మాత్రం వదిలి రానన్నాడు కొడుకు. చివరకు ఏడుస్తూ ఒక్కతే ఇంటికి వచ్చేసింది తల్లి. ఈ విషయం కాస్త బయటకు తెలిసింది. అప్పటికే తన స్నేహితులకు విషయం చెప్పాడు. దీంతో ఇన్స్టా నుంచి ఆమె ఫోటోను బయటకు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. కానీ ఆ కుర్రాడి పేరు, ఆమె పేరు, బ్యాక్గ్రౌండ్ మాత్రం బయటకు రాలేదు. కానీ విషయం అయితే బయటకు వచ్చేసింది. సోషల్ మీడియా చేసే నష్టం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గొప్ప కెరీర్ ను వదిలేశాడు. తనకంటే 19 ఏళ్ల మహిళను పోషించాలి, ఆమెతో సంతానం కూడా కనడానికి సిద్ధమయ్యాడు. ఈ వయసులో ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే వార్త ఇప్పుడు మరో ట్విస్ట్. ఈ యువతకు అసలు ఏమవుతోంది? ఆమె జీవితం ముగిసింది, కానీ మళ్లీ ప్రేమలో పడింది. కొత్తగా కేవలం 21 ఏళ్ల కుర్రాడితో ఫ్రెష్ గా జీవితం స్టార్ట్ చేసింది. మరి అతని జీవితం ఏం కావాలి? ఇలాంటి పరిస్థితుల్లో అతని తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అతనికి విలువలు, జీవితం ఏవి తెలియవా? ఇదే నా జీవితం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అయితే కొన్నాళ్ళకు ఆమె మీద మోజు తిరుగుతుంది. ఆ తర్వాత ఆమెను వదిలేస్తాడు, ఆమె కూడా వదిలేస్తుంది. లేదంటే పోలీస్ స్టేషన్ లో కేసులు పెడుతుంది, గొడవలవుతాయి, చివరకు సెటిల్మెంట్ జరుగుతుందనే క్లైమాక్స్ స్టోరీలు కూడా నెటిజన్లు చెబుతున్నారు. మరి వీరి స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.